So good morning everybody. ఈరోజు ఉదయం నేను సింహాద్రి అప్పన్న టెంపుల్కి వెళ్ళి అది ఎప్పుడవుతుందో ఐడియా లేదు. సడన్గా నాకు సార్ ఫోన్ చేసి 12 గంటలకి మీరు ఇక్కడ ఉండాలన్నారు. వెళ్ళి ఒకటే దండం పెట్టుకున్నాను. నేను 12 గంటలకి ఆడిటోరియంలో ఉండాలి, ఇంకా మీ ఇష్టం. See, when you set a goal, when you are confident about the outcome, డెఫినెట్గా అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. అక్కడికి వెళ్ళాను. ఒక తెలిసిన వ్యక్తి లోపలికి తీసుకెళ్ళారు విత్ ఫ్యామిలీ అందరూ. 11:15కి మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. 12కి ఎక్కడ ఉన్నారు. అందుకే ఏమనుకోవద్దు, యూనిఫామ్లో రాలేదు. మా ట్రైనర్స్ అందరికి ఒక యూనిఫామ్ చాలా గట్టిగా చెప్తూ ఉంటాను. సూట్ ఉండాలి, టై ఉండాలి, షూ ఉండాలి. ఈ ట్రైనింగ్స్ మొన్న మాట్లాడుకున్నాం. పెద్ద కంపెనీల వాళ్ళు ఎటువంటి వారిని ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ హార్డ్ స్కిల్స్ కాదు, మీ సాఫ్ట్ స్కిల్స్ ఎక్కువ చూస్తారు వాళ్ళు. సాఫ్ట్ స్కిల్స్ అంటే బడిలో నేర్పని పాఠాలు. ఈ బడిలో నేర్పని పాఠాల్లో ఈ డ్రెస్ దగ్గర నుంచి అన్నీ వస్తాయి. ఆ మధ్య ఒక అంతర్జాతీయ సంస్థ వారు హైదరాబాదులో క్యాంపస్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు టెక్నికల్ ఇంటర్వ్యూలో పాస్ అయ్యారు. అందులో బీటెక్లు ఉన్నారు, ఎంబీఏలు ఉన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ఇంటర్వ్యూ అని ఎనీ క్వశ్చన్ దే కెన్ ఆస్క్. దాంట్లో అత్యధిక మార్కులు డిగ్రీల్లో వచ్చిన వాళ్ళు ఇందులో ఫెయిల్ అయ్యారు. యావరేజ్ మార్కులు వచ్చిన వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్లో పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించారు. సో ఆ సందర్భంలో ఒక దాంట్లో ఆ సాఫ్ట్ స్కిల్స్లో అడిగిన ప్రశ్న, ఒక అమ్మాయిని అడిగాను నేను. ఆ అమ్మాయికి 10th క్లాస్లో టాపర్ 98.7 ఎంత వచ్చింది. ఇంటర్మీడియట్ కూడా మంచి మార్కులు, బీటెక్లో కూడా 79 ఆర్డ్లో ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, హూ ఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పిందండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసేసారు. రెండో క్వశ్చన్, వాట్ ఈజ్ అవర్ నేషనల్ గేమ్? ఇది అక్షరాల జరిగిందండి. వాట్స్ అవర్ నేషనల్ గేమ్ అంటే క్రికెట్ అని చెప్పింది. ఒక అబ్బాయిని వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ చెక్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ అని అడిగారు. అబ్బాయి బీకామ్ కంప్యూటర్స్. ఇది నేను ఎవరిని కించపరచట్లేదు. బీకామ్ అతను చెప్పగలిగే ఒక ప్రశ్నకి సమాధానం, వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ చెక్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యాడండి. తర్వాత మాకు ఇది ఎప్పుడు చెప్పలేదు ఇది అని. నేను తెలుగు మీడియంలో చదివాను అన్నాడండి. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా చెక్ డిమాండ్ డ్రాఫ్ట్. కెన్ యూ బిలీవ్ కొందరు స్టూడెంట్స్ అట్టా ఉన్నారు. ఏది ఏమైనా ఇటువంటి తరగతుల వల్ల మనం మనలోని స్కిల్స్ని డెవలప్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలి అంటే మీకు 3 వ్యవస్థలు సహాయపడాలి. నంబర్ 1 హోమ్, నంబర్ 2 స్కూల్ అంటే మీరు చదివే బడి, నెంబర్ 3 సొసైటీ. ఈ 3 వ్యవస్థలు మీకు సహకరించిన రోజుని యూ విల్ బికమ్ ఏ బెటర్ స్టూడెంట్, ఏ బెటర్ సిటిజన్ లేటర్. 3 వ్యవస్థలు, అమ్మా నాన్నలు, కుటుంబం, దెన్ బడి. అమ్మా నాన్నలు అంటే మనకి సహజంగా బాయ్స్ అమ్మని ఇమిటేట్ చేస్తాడు. బాయ్ లవ్స్ మదర్, మై మదర్ ఈజ్ గ్రేట్. అమ్మాయి ఫాదర్ అంటే ఇష్టపడుతుంది. ఇది హ్యూమన్ సైకాలజీ. ఆ అమ్మాయి అంటుంది మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అంటుంది. ఆయన తీహార్ జైల్లో ఉన్న మై ఫాదర్ ఈజ్ గ్రేట్.
సో యూజువల్గా మనం నేర్చుకునే పేరెంట్స్ నుంచి ఇలా నేర్చుకుంటాం. 14 ఏళ్ళు వచ్చిన తర్వాత చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, నువ్వెందుకు పనికిరావు, నీకు మాట్లాడడం రాదు, నువ్వు నోరు మూసుకో, నువ్వు షడప్, నువ్వు ఇది అన్నప్పుడు నాకేమీ రాదేమో అని. 18 ఏళ్ళు వయసు వచ్చాక ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, పక్క వాళ్ళందరూ అద్భుతంగా ఉంటారు, కొందరు ఫ్యామిలీస్లో వాళ్ళు వీడి షెల్లోనే ఉంటాడు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయం, పోనీ ధైర్యంగా మాట్లాడినా ఇంటికి వచ్చాక షడప్ అనడం, లేకపోతే మాట్లాడద్దనడం, టీచర్లు కంట్రోల్ చేయడం. దీంతో రోల్ కన్ఫ్యూషన్ వస్తుంది. యామ్ ఐ అన్ అడల్ట్ ఆర్ ఏ చైల్డ్? ఈ రోల్ కన్ఫ్యూజన్లో యూత్ చాలామంది ఉన్నారు. నేనేంటి, నేనేం చేయాలి? 22 ఏళ్ల తర్వాత సోషల్, సైకలాజికల్, ఎకనమిక్, అదర్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఇక్కడ ఈరోజు నా క్లాసు ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ మెంట్ ఫర్ ద యూత్. ఒక మనిషి జీవిత ఆ సాఫల్యంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంది. తల్లిదండ్రులు ఆర్ టీచర్స్. ఒక మనిషి అద్భుతాలు చెయ్యాలి అంటే నిరంతర పాజిటివ్ ప్రోత్సాహమైనా ఉండాలి, లేదా నిరంతరం నిరుత్సాహపరచడమైనా జరగాలి. నిరంతరం మిమ్మల్ని చేసినప్పుడు అద్భుతాలు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. అలాగే నిరంతరం నిరుత్సాహపరిచినందువల్ల చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ విశేషం ఏంటంటే నిరంతరం నిరుత్సాహపరిచిన వాళ్ళే ఎక్కువ మంది అద్భుతాలు చేశారు. టేక్ ఫర్ ఇన్స్టెన్స్ సైంటిస్టులు, ఎనీ సైంటిస్ట్, దే హ్యావ్ ఫెయిల్డ్. చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. ఏ ఒక్కరు కూడా ఫస్ట్ టైం అనుకున్నది కనిపెట్టలేదు. ఒక్క రాంట్జన్ తప్ప. రాంట్జన్ అనే అతను ఏదో కనిపెట్టబోతుంటే సడన్గా ఒక పెద్ద లైట్ వచ్చి తన ఎముకలు కనపడ్డాయి. ఇది ఏమిటి అంటే అప్పుడు ఆ రోజుల్లో దీన్ని ఎక్స్ అనుకుందాం, వై అనుకుందాం, ఎక్స్ రే అన్నాడు. చివరికి అది ఎక్స్రే అయిపోయింది. ఇప్పటిదాకా ఎవరు పేరు మార్చలేదు. ఆయన ఒక్కటి అనుకోకుండా కనిపెట్టింది. అట్లాగే ఆర్కిమెడిస్ నీళ్ళల్లో పడింది. మిగతా ఎవరైనా చూడండి ఏ వస్తువు కనిపెట్టినా ఫెయిల్ అయ్యారు. 5-6 సార్లు ఫెయిల్ అయిన తర్వాత అకస్మాత్తుగా అది సక్సెస్ అవగానే గట్టిగా అరిచేవాడు. ఏమని అరిచేవాడండి? సురేఖ, యురేఖా, ఐ హ్యావ్ డిస్కవర్డ్ అన్నాడు. ఐ హ్యావ్ డిస్కవర్డ్. కాబట్టి మిత్రులారా, చిన్న చిన్న లోపాలు ఉంటే దాని గురించి వర్రీ అవ్వకండి. యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. సొసైటీ అండ్ టీచర్స్ మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ అన్నీ ఉంటాయి. ఒక హోటల్కి వెళ్తే, మీరు ఉడిపి హోటల్కి వెళ్తే అక్కడ ఇడ్లీ, సాంబార్, వడ, దోశ, ఊతప్ప, పూరి, మనం అన్నీ తిన్నాం. మనకేది కావాలి, మన శరీరానికి ఏది, మనకేది నప్పుతుంది, మన పద్ధతుల్ని బట్టి. వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు ముందు మన వాటి కోసం ఏమైనా చూస్తాం. అట్లాగే మిత్రులారా, సమాజంలో ఉన్న మంచి చెడులో మంచిని మాత్రమే ఒక హంసలాగా తీసుకోండి. తల్లిదండ్రులు మీ పిల్లలకి సహకరించడానికి ట్రై చేయండి. ఒక చిన్న ప్రోగ్రాం తయారు చేశాను. ఇది దయచేసి పెద్ద మనసుతోటి స్వీకరించాలి. మనిషి ఎవల్యూషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అనాదిగా ఉండే మనిషి అలా కూర్చుని ఉంటే ఏమైండేది కాదు. నేను మారాలనుకున్నాడు, నిలబడ్డాడు, చిన్న చిన్న పనులు చేశాడు, వ్యవసాయం నేర్చుకున్నాడు, దాని కొత్త పనిముట్లు కనిపెట్టాడు, పారిశ్రామికంగా ఎదిగాడు, ఈరోజు కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాడు. ఆ రోజుని ఆయన లేచి ఉండకపోతే ఈవేళ మనం ఇలా కూర్చుని ఉండేవాళ్ళం కాదు. ట్రై నాట్ టు బికమ్ మ్యాన్ ఆఫ్ సక్సెస్, బట్ రాదర్ ట్రై టు బికమ్ మ్యాన్ ఆఫ్ వాల్యూ అన్నాడు. నాకు చాలా డిగ్రీలు ఉన్నాయండి, నేను అది చేశానండి, ఇది చేశానండి, ఇవన్నీ మంచివే. ఇప్పుడు సొంత యూనివర్సిటీలు కూడా వస్తున్నాయి. యూనివర్సిటీల్లో కూడా వెళ్ళిన తర్వాత పాస్ అవ్వడం కష్టమైన విషయం కాదు. ఇవి కాదు, మీరు వాల్యూస్ ఏం నేర్చుకుంటున్నారు, మీ యొక్క ఇందాక మొన్న మాట్లాడినట్టుగా ఏబిసిడీలు, యాటిట్యూడు, బిహేవియరు, ఇట్లాంటివి అవి కావాలండి.
ఎందుకంటే ఈరోజు ఎంతో చదువుకున్న వాళ్ళు చాలామంది జైల్లో ఉన్నారండి. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే రీజన్స్ ఆర్ బెస్ట్ నోన్ టు దెమ్. భారతదేశంలో టీచర్ అంటే ఎంతో గౌరవం. టీచర్ అంటే గురువు, గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్న చోట ఇలా జరిగితే ఇంటర్నేషనల్గా అండి వాళ్ళందరికీ కొంత కోపం ఉంది భారతదేశం మీద. మనం అన్నిట్లోనూ కూడా ఆద్యులం. మొట్టమొదటి డాక్టర్ మనవాడు సుశ్రుతుడు, మొట్టమొదటి సర్జన్ మనవాడు ఎవరండి? చరకుడు, ఆయన సుశ్రుతుడు. దెన్ చదరంగం కనిపెట్టింది మనం, సున్నా కనిపెట్టింది మనం. ఫస్ట్ టీచర్ మనవాళ్ళండి గురుకులాలు. కానీ నెమ్మదిగా మొఘల్స్, దెన్ డచ్, పోర్చుగీసు, బ్రిటిష్తో మొత్తం అసలు పోయింది. గురువు అంటే ఎవరు, టీచింగ్ అంటే ఎవరు అంటే మాంటిసరీ అన్నారు, రూసో అన్నారు, ఇక అట్ట పోయింది. కానీ స్టిల్ ఇంటర్నెట్లోకి వెళ్తే మీరు టీచర్ అని కొడితే గురుకులాల గురించి అప్పుడే రాదండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్ళి పెట్టాలి. గురుకుల అని కొడితేనే ఇండియా గురించి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్ టీచర్ని చంపాడు అనేది ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదండి. తెలియకుండా రివాల్వర్ తీసుకెళ్ళి టీచర్లన్నీ స్టూడెంట్స్ని చంపింది ఉంది. కానీ ఒక టీచరు పదే పదే హోంవర్క్ చెప్పింది అని పొడిచి తరిమి చంపింది ఇదే. దీన్ని సిఎన్ఎన్లో వరుసగా రిపీటెడ్గా చూపించారు. గ్రేట్ ఇండియా ఎడ్యుకేషనల్ హబ్, అది ఇది అని. మీరు చూసిన వాళ్ళకి తెలుస్తుంది మనకి లోపల ఎంత బాధ కలుగుతుందో. భారతదేశంలో ఇది జరిగింది. సరే, ఇక్కడ ఎందుకు ఇది ఈ స్లైడ్ చూపించడంలో తల్లిదండ్రుల్ని పోలీసులు పిలిచారు. అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. పెట్టిన తర్వాత జువెనైల్ డెలిక్వెంట్, చిన్నపిల్లల జైల్లో తల్లిదండ్రులు పిలిచి, ఇద్దరు చాలా పెద్ద ఉద్యోగస్తులు, ఏమండి మీ వాడు టీచర్ని చంపాడంటే, అంతేనండి మా వాడు ఏదైనా 2-3 సార్లు చెప్తే కోపం వస్తుందండి. ఆ టీచర్ 3 సార్లు అడిగిందట హోంవర్క్ చేయమని, మరి కోపం రాదా అండి అని ఇలా పెంచుతున్నారు. రేపు వాడు 18 ఏళ్ళు వచ్చే వరకు ఆ జైల్లో ఉంటాడండి. అక్కడ ఉండే క్రిమినల్స్తో పరిచయం అయ్యి, వాడు అదృష్టం బాగుంటే మంచివాళ్ళు కూడా ఉన్నారు అందులో, బట్ చెడ్డవాళ్ళతో పరిచయం అయ్యి ఇంకా ఆ తర్వాత ఈ యాటిట్యూడ్ ఉన్నవాడు భవిష్యత్తులో వాడు జన్మలో తిరిగి మామూలు సిటిజన్ అవ్వలేడు. వాడిని భరించాల్సిందే సమాజం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు ఇలా జరుగుతారు. సో మన పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ఎలా మాట్లాడాలి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు అనొచ్చు, సార్ మేము మా అమ్మ నాన్నల దగ్గర ఎంత భయపడి ఉండేవాళ్ళం, వణికిపోయేవాళ్ళం. అది కరెక్టే. కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి నేను మారాలి. నేను కూడా మా ఫాదర్ అంటే చాలా భయం, మా అబ్బాయి కూడా అలాగే నేనంటే భయంగా ఉండాలి అంటే అవదు. అయితే అడుగుతాడు. నిన్న డే బిఫోర్ ఎస్టర్డే ప్రోగ్రామ్ అయినప్పుడు నాతో పాటు వచ్చాడు, ఇవన్నీ దేవాలయాలు ఇండియా వచ్చాడు. డాడీ నేను కూడా ఏదైనా మాట్లాడచ్చా, గంప గారిని అడుగుదాం రా అంటే, పాపం ఆయన ఈవినింగ్ కెరీర్ ప్లానింగ్ గురించి మీరు మాట్లాడండి అన్నారు. ఇచ్చిన టైంలో మాట్లాడాడు. బట్ ది థింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ద నెక్స్ట్ జనరేషన్. నేను అలా ఉన్నా కాబట్టి మా వాడు అలా ఉండాలి, అది తప్పండి. రెండవది, టీవీ డిస్టర్బ్డ్ అవర్ ఫ్యామిలీ రిలేషన్స్ అండి. చూడండి, రాత్రి 10 అయినా సరే సీరియల్ చూస్తున్నారండి వాళ్ళు. భర్త వాచ్మెన్లో బయట నిలబడ్డాడు. చూడండి, అసలు ఇంత ఆలోచించండి. ఇవన్నీ కూడా ఇట్లా ఉంటే, ఆయన అవుట్ స్టాండింగ్ మేనేజర్ ఇన్ ఏ బ్యాంక్, ఇంటికి వచ్చాక స్టాండింగ్ అవుట్ అండి. ఇది అక్షరాల జరిగిందండి. హిందూలో రాశారు దీని గురించి. దీస్ లేడీస్ హ్యావ్ బికమ్ మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాలిక్స్ అని. తల్లేమో ఇలా ఉంటుంది, టీవీ సీరియల్స్ రాత్రి. తండ్రి ఇక వీళ్ళంతా బిజీ అండి. చూడండి, హనీమూన్లో ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకుంటున్నారు. తండ్రి పొద్దున్నే టీవీ న్యూస్ దగ్గర కూర్చుని దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఆయన టెన్షన్ ఆయనకి. ఆ టెన్షన్లో ఆయన పాలు తాగుతూ కొడుకునట్లో సిగరెట్ పెట్టాడండి.
మనం పిల్లలతో కూడా కొంత టైం స్పెండ్ చేయాలండి. వాడికి టీవీ వదిలేస్తాడు, రాత్రి వాడు AK-47 ఎలా వాడాలి వాడు చూస్తాడు. వాడు మా పిల్లవాడు సరిగ్గా లేడు అంటే గుర్తుపెట్టుకోండి, మాంటిసరీ అంటుంది చిల్డ్రన్ ఆర్ లైక్ వ్యాక్స్. వాళ్ళు మైనపు ముద్దలు. ఆ మైనపు ముద్దతోటి మీరు పిల్లి బొమ్మ చేయొచ్చు, సింహం బొమ్మ చేయొచ్చు, మీ చేతుల్లో ఉందండి. క్రికెట్ బెట్టింగ్, ఆ క్రికెట్ పిచ్చిలో పడ్డం. మీరు ఆడితే పర్వాలేదండి, వాళ్ళెవరో ఆడుతుంటే మనం చూసి బెట్టగాయడం. ఎంతమంది జీవితాలు పాడవుతున్నాయి. విలాసాల కోసం హంతకులైన ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ ఎక్కడ లోపం ఎక్కడుంది అనేది సిస్టంలో ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే అన్ని వైపుల నుంచి కనబడుతుంది. బట్ వీటన్నిటికన్నా మనం ఇల్లు నేను మనకు మనం మారడానికి ట్రై చేయాలి. జిల్లాల్లో జలసాల కోసం చైన్ స్నాచింగ్స్. తిరుపతిలో బీటెక్ విద్యార్థుల నుంచి ఇక్కడ చూడండి, ఎక్కువ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకే ఇది జరుగుతుంది. మొన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చారు నా దగ్గరికి, సెకండ్ ఇయర్ చదువుతూ మానేశాడు. ఏమన్నా మానేస్తాడే, మంచిగా లేదు ఊరిగా చేరాను. మంచిగా లేదంటున్నావు, నువ్వు ఫీ రియంబర్స్మెంట్ అమ్మా నాన్నలు ఖర్చు పెట్టారు. ఫీ రియంబర్స్మెంట్ 2 years ఫీజు పోయినట్టే కదా. పోయింది అన్నాడు. పోయిందంటే రాజకీయ నాయకులు అంటారా ఏమైంది పోయింది అంటారు. అట కాదు, ఇది పోయిందంటే అది ఎవరి డబ్బు అది. ఆటో డ్రైవర్ లైసెన్స్ కట్టాడు. మనం బట్టలు కొనుక్కున్నప్పుడు కొన్నాం, ఈ బ్యాగులు కొన్నాం, వీటికి డబ్బు ఈ ట్యాక్స్ వెళ్ళింది. ఆ ట్యాక్స్ తోటి నువ్వు 2 ఏళ్ళు చదివావు. పోనీ నువ్వేమైనా చదివి సమాజానికి నువ్వు రిటర్న్ చేసావు, ఆ డబ్బు చెయ్యలేదు, మధ్యలో మానేసావు. ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, ఈ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్లో లేకపోతే ఇక జస్ట్ వాళ్ళు ఇలాగే అవుతారు. వీళ్ళు చూడండి, విలాసాల కోసం హంతకులైన ఇంజనీరింగ్ విద్యార్థులు. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వరకు బాగున్నారండి, సెకండ్ ఇయర్లో గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళకి సరే ఓ బాయ్ ఫ్రెండ్ బండి మీద దింపడం. కొందరు అమ్మాయిలు అట్లా ఉంటారు, ఎక్కువ మంది 90% మంచి పిల్లలు ఉంటారు. ఇలాగా చూడండి, ఇట్లా వచ్చి కూర్చున్నారు హైదరాబాద్లో, ఇట్లా కూర్చోరండి. నేర్చుకోవాలి, ఏదో తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఫోన్స్, ఆ బాయ్స్ ఫోన్ కొనిస్తూ ఉన్నారు, చిన్న చిన్న దొంగతనాలు చేశారు. మొన్న ఫైనల్గా ఒక ట్యాక్సీ అద్దెకి తీసుకుని ఎయిర్పోర్ట్ దగ్గర ఆ దారిలో ఒక పొదల్లోకి తీసుకెళ్ళి వాడిని చంపేసి అది అమ్మేసి సెల్ ఫోన్లు కొనుక్కున్నారు, 2 బండ్లు కొనుక్కున్నారు, బైక్స్. 2 నెలలు తప్పించుకున్నారు. మొన్న దొరికారండి. 4 జైల్లో ఉన్నారు. ఆ 4 అమ్మాయిలు కూడా జైల్లో ఉన్నారు. ఇంజనీరింగ్ ఆన్ అకాడమిక్ క్రైసిస్ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా వచ్చారు. మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటేనమ్మా, మన కాలేజీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మంచి టీచర్స్, ఇంజనీరింగ్లో ఇక్కడ కూడా నోట్స్లు ఇస్తారు, గైడ్లు దొరుకుతాయి అని అనుకోకూడదు. ఇక్కడ ఎవరికి వాళ్ళే చదవాలి, ఎవరికి వాళ్ళే చదువుకోవాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ అండ్ కీప్ రీడింగ్ న్యూస్ పేపర్. ఎప్పటికప్పుడు మనం ప్రపంచం గురించి నన్ను నేను అప్డేట్ చేసుకున్న రోజుని రేపు నాకు నా BA అయ్యేసరికి ఒక చేత్తో సర్టిఫికేట్, ఒక చేత్తో నేను అపాయింట్మెంట్ లెటర్ నేను తీసుకోగలను. ప్లేస్మెంట్ ఆర్డర్ రాకుండా డిగ్రీ వచ్చిన వాళ్ళు ఉన్నారండి, కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత సరైన ఉద్యోగాలు లేవు. మీరు కంపెనీలో ఎవరైనా తీసుకోవడానికి మీరే ఒకవేళ పెద్ద ఉన్నతమైన స్థాయికి వెళ్ళాక మీకు కావాల్సిన వాడిని మీరు చూసుకుంటారు. బావమరిదైనా సరే వాడికి స్కిల్స్ లేకపోతే తీసుకోరు. నౌ ద ఫిట్టెస్ట్ కెన్ ఓన్లీ సర్వైవ్ అంటే 23 ఇంజనీరింగ్ కాలేజీలు రద్దు. ఎంత దారుణం చూడండి. అంటే అధ్యాపకులు లేరు, ల్యాబ్స్ లేవు, లైబ్రరీస్ లేవు, లెక్చరర్స్ లేరు. కొన్ని కాలేజీలకి కనీసం ప్రిన్సిపాల్ కూడా PhD కాని వాళ్ళు ఉన్నారు. జరిగిపోతుంది. 718 కాలేజీలు ఉన్నాయి. ఏవో కొన్ని మంచి కాలేజీలు మాత్రం ఈ ప్రాంతంలో ఉన్నాయండి. దాంట్లో లెక్చరర్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా నేను కొన్ని స్వయంగా చూసినవి కూడా ఉన్నాయి. అట్లాగే తల్లిదండ్రులు చేసే మిస్టేక్లు. రోడ్డు ప్రమాదంలో 10th విద్యార్థి బలి. ఏమండి, 10th విద్యార్థికి లైసెన్స్ లేదని నా తల్లిదండ్రులకు తెలియదండి. దే హ్యావ్ కిల్డ్ హిమ్. వాళ్ళే చంపారండి వాడిని. మా బండి ఇవ్వనంటే ఊరుకోని అన్నాడు అన్నారు. వాడు పోతే వాడితో పాటు ఇంకో 2 పిల్లలు తీసుకెళ్ళాడండి. ఆ 10th క్లాస్
2 రోజుల తర్వాత వాళ్ళిద్దరు కూడా పోయారండి. అయితే విషాదం ఏంటంటే ఈ ముగ్గురిళ్లలో ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడే కొడుకు అత్యంత గారాభంగా అలా పెంచిన వాడు చనిపోతే ఎలా ఉంటుందో అటువంటి వాళ్ళని కలిస్తే తెలుస్తుంది. పిల్లలు ఏముందంటే వాడు అడుగుతాడు అంతే, వాడు చెప్పాలి ఏ రకంగా. పనికొచ్చేవారు 5% మాత్రమేనండి. ఈరోజు నీ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ పెడితే బొబ్బిలి నుంచి స్టూడెంట్స్ వచ్చారు, రాజాం నుంచి వచ్చారు, విజయనగరం నుంచి వచ్చారు అంటే మీరు అదృష్టవంతులు. ఇటువంటివి తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చదువుల కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం కదా. ఇలాంటి ఇంపాక్ట్ ప్రోగ్రాం వల్ల ఏమవుతుందంటే ఈ 5 మందిలో మిగతా 95%లో మనం ఉండకూడదండి. మనం ఉండవండి. ఇక్కడ ఎవరు కూడా ఉండరండి. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిందల్లా నలుగురితో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండండి, ఇంగ్లీష్లో మాట్లాడండి. నేను 12వ తరగతి దాకా తెలుగు మీడియం అండి. 12వ తరగతి దాకా నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరినైనా చూస్తే భయం వేసేది. అప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మా ప్రొఫెసర్ ఒక ఆయన నాకు టెక్నిక్ చెప్పాడు. మాది పెద్ద గొప్ప ఫ్యామిలీ కాదు, అంటే రిచ్ ఏం కాదు, మామూలు. ఒరే ఓ హిందూ పేపర్ కొనరా. ఆ రోజుల్లో హిందూలో ఎడిటోరియల్స్ బాగుండేవి, స్పెషల్ న్యూస్ రెడ్డి గారి అది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ. వాళ్ళు అద్భుతమైన ఇంగ్లీష్ కూడా ఉండేదండి. ఇవి చదవరా అని ఆయన ఒక టెక్నిక్ నేర్పారండి. దాని పేరు 6R టెక్నిక్. 6R, లెటర్ R. ఫస్ట్ ఏంటంటే రీడ్, పేపర్ని చదవడం. అంతా అక్కర్లేదండి, 10 లైన్లు. దెన్ రిఫర్, ఓ డిక్షనరీ ఉంది, చదివింది డిక్షనరీలో చూడడం, అర్థం ఏదైనా కొత్త అర్థం ఉంటుంది. రీడ్, రిఫర్, రీరీడ్. ఇప్పుడు మీకు సినాప్సిస్ అర్థం అవుతుంది. అంతకుముందు నేను చదివాను, వెర్టికల్గా చదివాను, మీనింగ్ తెలిసిన తర్వాత హారిజాంటల్గా చదవడం మొదలుపెట్టాను. దెన్ రిసైడ్, మీ నోట్లో మీరు అప్పగించుకోవడం. దెన్ రీకాల్, గుర్తు తెచ్చుకోండి. ఫైనల్గా రిప్రొడ్యూస్. ఇది నన్ను ఈ రోజున ప్రపంచం అంతా తిరిగేలా చేసిందండి. చాలామంది చదివి 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 రిప్రొడ్యూస్ చేయాలి, పేపర్ మీద చేయండి. ఎక్కడైనా తప్పు వచ్చిందనుకోండి, ఏదో రాశాను, ఏదో ప్రైమ్ మినిస్టర్ శ్రీ జవహర్లాల్ నెహ్రూ స్ట్రెస్ ద నీడ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ సదరన్ కంట్రీస్ అండ్ ఎక్కడో తేడా వచ్చింది. వస్తే ఇంట్లోనే కాబట్టి ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ మళ్ళీ చూడడం, చూసి దిద్దుకోవడం. ఇది ఎగ్జామినేషన్లో కుదరదు. దీనివల్ల ఏమవుతుంది, ఈ రిప్రొడక్షన్ అనేది చాలామంది విద్యార్థులు చేసేది ఇదేనండి. చదువుతారు, బట్టి పడతారు, అనుకుంటారు, అప్పగించుకుంటారు, వెరీ గుడ్ అనుకుంటారు. ఎగ్జామినేషన్ హాల్లోకి పోయాక మర్చిపోగానే ఇవన్నీ వేస్ట్ అండి. ఇవన్నీ ఆటోలో వెళ్ళేటప్పుడు చదువుతారండి, లాస్ట్ డే. ఇవన్నీ పనికిమాలిన కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజుల్లో మా దగ్గర ఇంత డబ్బు కూడా ఉండేది కదా. హిందూ పేపర్ కొనండి అంటే కష్టం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత ఖర్చు పెట్టానో చెప్పమంటారా? ఒక అణా ఖర్చు పెట్టాను. అణా అంటే 1/16 రూపీ. అప్పుడు న్యూస్ పేపరు కొత్తది కొనడానికి డబ్బులు లేవు. ఆ పాత న్యూస్ పేపర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అణా ఇస్తే 2-3 పేపర్లు ఇచ్చేవాడండి. నాకేమి లేటెస్ట్ న్యూస్ అక్కర్లేదు, హిందూ పేపర్లు పాత. హిందూ అని ఎందుకన్నానంటే ఫస్ట్ లాంగ్వేజ్ బాగుంటుంది, రెండోది ఇంత కట్ట ఉంటుందండి. ఒక్క అణాతోటి నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నాను. చదివాను, మళ్ళీ ఆ మధ్యాహ్నం ఇంకో పారాగ్రాఫు ఇట్లా చదివి మళ్ళీ 3 రోజుల తర్వాత ఫస్ట్ డే ఏమేమి న్యూస్లు చదివాను. దీనివల్ల న్యూస్ లోపలికి వెళ్ళడంతో పాటు సెంటెన్సెస్ ఫార్మేషన్ తెలిసింది, దేని తర్వాత ఏది. సో మనం ఆ 90%లో ఉండకూడదండి. డెట్స్ డ్రౌవ్ రఘు టు కిల్ సాన్వి అండ్ హెర్ గ్రాండ్ మదర్. ఈ అబ్బాయి ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ అండి, చిలకలూరుపేట. అబ్బాయి అద్భుతమైన స్టూడెంట్. మరి ఇప్పుడు కొన్ని ఏంటంటే ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇంజనీరింగ్ రోజు మీరు కాలేజీకి వెళ్ళి సిన్సియర్గా అటెండెన్స్ వేసుకుంటే కనీసం ఇంటర్నల్స్లో మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు కాలేజీకే వెళ్ళండి. కొన్ని కాలేజీ యాజమాన్యాలు ఫస్ట్ డేనే 65 అటెండెన్స్, 65% అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ అంటారు. ఎందుకు చెప్పాలి ఆ మాట? 35 నువ్వు రానక్కర్లేదనా?
రోజు వస్తే తప్పు ఏదైనా ఉందా? 65 మినిమం ఉండాలి. ఇక ఏదైనా తప్పని మెడికల్ ప్రాబ్లం వస్తే ఇంకో 10. నువ్వు వాడికి ఎందుకు నెగిటివ్ సజెషన్ ఇస్తావు? 100% మ్యాండేటరీ. ఈ పిల్లవాడు మతానికి మేనేజ్డ్ అండి. ఫిలడెల్ఫియాలో సీట్ వచ్చిందండి, ఎంఎస్. అక్కడ చదువుతూ క్రికెట్ పిచ్చి బాగా ఉండేది. హాస్టల్ స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి ఆ మ్యాచ్ వస్తుంటే రేపు సెమిస్టర్ ఎగ్జామ్ ఉందన్నా సరే పక్కన పెట్టండి, ఇది ఆడడం, డబ్బు కలెక్ట్ చేయడం. వాడు అదృష్టం బాగుండి ఏదో పాస్ అయ్యాడు, మొత్తానికి అయింది. కానీ అక్కడికి వెళ్ళినా కూడా వదలలేదని. మీరు ఆలోచించాలి, ఇది మన నేషనల్ గేమ్ కాదు. ఆ ప్లేయర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయలేదు. వాళ్ళెవరు కూడా ఈవెన్ సెలెక్టర్స్ వర్ నాట్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది నెగ్గితే ఇండియా నెగ్గినట్టు కాదు. మనం అనుకుంటామండి, మనం అనుకుంటాం. అది బ్రిటిష్ వాడు ఆడితే అర్థం ఉంది, వాడికి డబ్బు ఉంది. చైనాలో ఆడరు, జపాన్లో ఆడరు. సో కాబట్టి అతను చివరికి డబ్బు కోల్పోయాడండి. పక్కింట్లో చిన్న బేబీని, తెలుగు అమ్మాయినే కిడ్నాప్ చేశాడు, డబ్బు అడిగాడు, ఇవ్వలేదు. హీ కిల్డ్ హెర్. అడ్డొచ్చిన గ్రాండ్ మదర్ని చంపేశాడు. అట్లాగే మొన్న అమలాపురంలో అండి, బీటెక్ స్టూడెంట్ బెట్టింగ్లో కోల్పోయాడు. హీ కిల్డ్ ది లిటిల్ బేబీ ఆఫ్ 3 years. మీరు ఈ రోజు నుంచి ఆలోచించండి అమ్మా, మీరు ఏదైనా పని గురించి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఇది అవసరమా నాకు? క్లియర్ థింకింగ్. క్రికెట్ చూస్తున్నా, దీనివల్ల పోతే ఎంత, నష్టపోతే ఎంత, వస్తే ఎంత. నాకు వేరే పని ఉన్నప్పుడు ఈ రెండిట్లో నేను ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డెసిషన్ మేకింగ్ అనేది, డెసిషన్ మేకింగ్ మీకు ఎవరైనా చెప్పారా? ఇందులో వచ్చిందా? డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది అవసరం, ఏది అనవసరం. ఉద్యోగాలు లేవండి. ఢిల్లీలో పాకీ పని చేయడానికి, స్వీపర్ ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్నారండి, ఎంబీఏ. ఢిల్లీలోనే అలా ఉంటే బాంబే, కలకత్తా మీరు ఊహించుకోవచ్చు, పైకి చెప్పుకో. ఇక్కడ కూడా పాస్ అయ్యి హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో బేసిక్స్ C++ నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ అమ్మ నేను బాగున్నాను, చాలా అద్భుతంగా ఉంది నా పని, అది 2 సెంట్ బాటిల్స్ పంపడం, అది అక్కడికి వెళ్ళి ఏడవడం. నా పక్కన వాడు ఉండేవాడు, వాడే నా జీవితాన్ని పాడు చేశాడు, లేకపోతే ఆ అమ్మాయి జీవితం పాడు. ఇక్కడ ఉన్న కాలేజీలో చదివే టైంలో ఇవి ఏవి తెలియవండి, వినాలనిపించదు కూడా. ఎందుకంటే ఆ ఫస్ట్ డే ఆ హీరో సినిమా చూడాలి, ఫస్ట్ డే ఆ టికెట్ ఏమిటి అందులో? మీరు ఆలోచించండి కొత్త కోణంలో. అట్లాగే ఈ రోజున ఎంతోమంది కానిస్టేబుల్స్ అండి, బీటెక్ల వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారండి. విజయనగరంలో పోలీసు కానిస్టేబుల్స్ది ట్రైనింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి, ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్. దానికి ఒకప్పుడు ఇంటర్మీడియట్ చాలు, తర్వాత డిగ్రీ కూడా ఓకే అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి. మనం అటువంటి ఉద్యోగాలు అంటే అది చిన్నదని కాదు. మీరు డైరెక్ట్ ఐపీఎస్ ఎందుకు అవ్వలేరు? డైరెక్ట్గా గ్రూప్ 1 రాసి డిఎస్పీ ఎందుకు అవ్వలేరు? అది పాపం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్తో ఆపిన వాళ్ళ కోసం మెంట్ చేసిన ఉద్యోగం అది. సెల్ ప్రేమాయణం ఈ మధ్య ఈ సెల్ ఎక్కువ. కానీ ఒక అతను ప్రేమలో పడ్డాడు, ఒక అమ్మాయితోటి, ఇద్దరు ప్రేమించుకున్నారు, మొన్న పెళ్లి చేసుకోవాలని కలుసుకున్నారు. ఆమెను చూడగానే వీడు డామ్ అని కింద పడ్డాడు. ఎందుకంటే ఆమెకు 60 ఏళ్ళు అండి. 60 ఏళ్ళు వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆమె సేవ చేస్తుంది. ఆ అబ్బాయి తల్లి వచ్చి, ఏంటమ్మా నువ్వు వాడిని ఇట్లా చేసావు, నువ్వు వదిలే, నువ్వు నాకన్నా పెద్దదానివి అంటే, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నామండి, 1 year నుంచి మెసేజ్లు పంచుకుంటున్నాం ఇద్దరు. అంటే అసలు నువ్వు మరి నీకు 60 ఏళ్ళని చెప్పలేదా అని. వాడు నన్ను అడగలేదండి. ఒకటే పెళ్ళి అయిందా అన్నాడు. అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని ఈవిడని. నా హృదయానికి నచ్చిన వాడు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు, మా ప్రేమను విడదీయకండి అని. ఇక్కడ చూడండి ఆనందంతో కొడుతున్నారు వీళ్ళు. సెల్ ఫోన్తో బ్రెయిన్ క్యాన్సర్ అండి, ఇదొకటి శుభవార్త. 22 ఏళ్ల లోపు వాళ్ళు ఎవరైనా సరే సెల్ ఫోన్ వాడితే వాళ్ళ 40 ఏళ్ళకి చూడండి వాళ్ళు ఎక్కడ ఉంటారు. వదిలేయండి. అంటే మరి ఎట్లాగంటే బ్లూటూత్ ఇంకోట కదా, ఎందుకంత అంటే మా ఇంట్లో మీరు పర్వాలేదు చిన్నపిల్లలకి ఇస్తారండి, వాళ్ళకి సిమ్ కార్డ్ తీసేసి వైబ్రేషన్స్ లేనిది ఇవ్వండి. తల్లిని కడ తెరిచిన కషాయ కొడుకండి, ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, తర్వాత ఏదో మేనేజ్ చేశారు, బీటెక్లో చేరాడు, 3 ఏళ్ళు చదివి మానేశాడు, తండ్రిని డబ్బు అడిగాడు, ఇవ్వలేదు, హీ కిల్డ్ ఫాదర్. తల్లి చూసింది ఇదంతా.
చెప్తానంది పోలీస్కి, నువ్వు చెప్పు, నన్ను కూడా జైల్లో పడేస్తారు, నీ బతికేమవుతుంది అని. చివరికి ఆమె చెప్పలేదు. ఫాదర్కి డబ్బు కొంత వచ్చింది, పెన్షన్ది, ఇయ్యమని అడిగాడు, ఇవ్వలేదు. ఈ కిల్డ్ మదర్. ఇక కింద చదవడం నాకు ఇష్టం లేదండి. ఆ టీవీ సీరియల్స్ ఇవన్నీ చూసి, సినిమాలు, అసలు తల్లిని గౌరవించే ఆ సంస్కారం పోయిందండి. మాకు ఒక సైకాలజీ క్లినిక్ ఉందండి. అక్కడ మాకు వచ్చే కేసుల్లో రోజుకు ఒక 100 కేసులు వస్తాయి. 9-10 మంది సైకాలజిస్టులు ఉన్నారు. సైకాలజిస్టులు మాత్రమే, మేము సైకాట్రిస్టులుగా. మాకు వచ్చే కేసులు అత్యధిక శాతం ఫేస్బుక్లో మోసపోయిన అమ్మాయిలు. సౌత్ ఇండియాలో అమ్మాయిలు ఎక్కువ మోసపోతారండి, నార్త్లో అబ్బాయిలు. సో ఫైనల్గా గుడ్ పేరెంట్ ప్లస్ బెటర్ టీచర్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్. ఎలా ఉండాలి? పేరెంట్స్ ఆర్ పాయనీర్స్. మీరు పాయనీర్స్గా ఉండాలండి. మన ఆటో డ్రైవర్స్ డాటర్, షీ వాజ్ ది టాపర్ ఇన్ సిఏ ఎగ్జామ్స్. ఆమెని పత్రిక వాళ్ళు అడిగారు, వాట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే, నాకు సెల్ ఫోన్ లేదు అండ్ మా ఇంట్లో టీవీ లేదు అని. సెల్ ఫోన్ లేకుండా ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, ఫోన్ ఉందండి, మా ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంది, ఎవరికి అవసరమైనా అక్కడికి వచ్చి మాట్లాడతాం. రహస్యాలుగా మూలకులకు పోయి మాట్లాడుకోవాల్సిన కర్మ మాకెవరికీ లేదు. ఆలోచించండి, కొన్ని సులువులు. అలాగే హైదరాబాద్ మున్సిపాలిటీ స్వీపర్ కూతురికి 9 బంగారు పథకాలు వచ్చాయండి. మన గవర్నర్ అడిగాడు, వాట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? 9 బంగారు పథకాలు ఎలా వచ్చాయంటే, ఆ అమ్మాయి కూడా ఇదే చెప్పింది. ఫస్ట్ మా పేరెంట్స్ ఇద్దరు ఎప్పుడూ కూడా చదువుకో అని ప్రెషర్ ఇవ్వలేదమ్మా. నీ ఇష్టం, చదువుకుంటే కారులో వెనక సీట్లో కూర్చుంటావు, లేదంటే నాలాగా ముందు సీట్లో కూర్చుంటావు. ముందు కూడా అంటే అప్పుడప్పుడు డ్రైవ్ చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి, వెనక సీట్లో కూర్చోవాలని ఉందమ్మా. ఆ మాట నాకు ఎంతో ఇన్స్పైర్ చేసింది. అట్లాగే తిరుపతిలో ఒక ఎలక్ట్రీషియన్ కొడుకు మన గేట్ టాపర్ అండి. ఒకప్పుడు 10వ తరగతి చదివే స్తోమతే లేదండి. 10వ తరగతి చదవడానికి డబ్బులు లేవు. మీలాంటి వాళ్ళు హెల్ప్ చేశారు. తర్వాత పాలిటెక్నిక్ చదివాడు. పాలిటెక్నిక్ తర్వాత బిఈలో సీట్ వచ్చింది. దెన్ టుడే బిఈ అయిపోయింది. ఇదంతా మీకు తెలిసిందే. ముత్యాల నాయుడు ఆల్ ఇండియా ఐఏఎస్ టాపర్, ఫిషర్మ్యాన్ సన్. నెల్లూరు బాయ్ ర్యాంక్స్ 5th in IIT. RUN Satish secured 9th rank. He is a polio victim, son of APSRTC driver. If others can do, why can't we అన్నాడండి ఒక వుడ్ కట్టర్ సన్. అందరూ తన 12th క్లాస్ టైంలో అందరూ ఒక రూమ్లో చదువుతుంటే, ఏం చదువుతున్నారు మీరు? ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో ఈ ఎయిమ్స్లో నేను మెడికల్ సీట్ కోసం అంటే ఏమవుతుంది? అదే డాక్టర్. పుస్తకాలు ఏముంటాయి? మనవే ఉంటాయి, ఇవి 1-2 ఉన్నాయి, నాకు కూడా ఇవ్వండి అన్నాడు. ఆ అబ్బాయి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో టాపర్ అయ్యాడండి. అయిపోయింది, MBBS అయింది. తర్వాత అదే బ్యాచ్ కొందరు IASకి వెళ్తున్నారు. ఇది ఎలాగుంటుందని, ఏం లేదు, అది చేసిన వాడికి ఇదంతా అన్నాడు. ఇక అంతా ఒక్కసారి మీరు సక్సెస్ని పట్టుకున్నారంటే సక్సెస్ మీ వెంటబడుతుందండి, తరుముకుంటూ వస్తుంది. మొన్న ఆల్ ఇండియా టాపర్ IAS. అతన్ని వాట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే, పావర్టీ అండ్ రెండోది కాశ్మీర్లో ఉంటాడు. ఎప్పుడు బాంబు పడుతుందో తెలీదు. పోయేలోగా నేను ఒక చరిత్ర సృష్టించాలనుకున్నాను అండ్ హీ డిడ్ ఇట్. సో పేరెంట్స్, టీచ్ దెమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రేపు వాళ్ళు ఒక పెద్ద అధికారి అయినప్పుడు వాళ్ళని చూసి అంతవరకు చాలా హీరోల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ ముందు తోక ముడవాల్సిందే. చాలా ఇళ్లలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తల్లి బాధ, ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, నా కర్మ కొద్ది నేను ఇంట్లో పడ్డాను, నేను అనవసరంగా కాకినాడ సంబంధం చేసుకున్నా బాగుండేది, ఆయన అంటాడు నా మాట వినాలి మీరు, అది ఇదని. ఆయన ఐఎమ్ ఓకే అని ఆయన అంటాడు, ఈమె ఐఎమ్ నాట్ ఓకే అంటుంది. ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. చివరికి ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, నాట్ ఓకే, అందుకే వీడిలా తగులడ్డాడు అని. నేనేమంటానంటే పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది, అయ్యా యు ఆర్ ఓకే, షీ ఈజ్ ఆల్సో ఓకే. మీరిద్దరూ పిల్లల ముందు పోట్లాడుకోకండి, పిల్లల ముందు డబ్బు గురించి మాట్లాడకండి. పిల్లలకి ఏది చెప్పినా కూడా డైరెక్ట్గా కాకుండా
సజెస్టివ్గా ఇప్పుడు బాగా చదువుకో అనే బదులు నాకు తెలుసు నువ్వు బాగా చదువుతావు అనండి. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఈ పద్ధతిలో చేస్తే పిల్లలందరూ సక్సెస్ అవుతారండి. ఒక్కడున్నా 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా. రైట్ మిత్రులారా, with money you can buy a big house but not a happy home. With money you can buy 100 clocks but not the time అండి. పోయిన ఒక్క గంట రాదండి, కాలేజీ లైఫ్ మళ్ళీ రాదండి. విత్ మనీ యూ కెన్ బై 100 beds but not the sleep. ఒకప్పుడు భారతదేశంలో నిద్ర మాత్రలు ఇంపోర్ట్ చేసుకోవడం అనేది లేదండి. ఆల్ప్రోజాలం ఇట్లాంటివి అసలు ఏమీ లేదు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అత్యధికంగా ఇవి మనం మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. రైట్ విత్ మనీ యూ కెన్ బై లాట్ ఆఫ్ బుక్స్ బట్ నాట్ ద నాలెడ్జ్. రోజు మీరు మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు ఎ లైబ్రరీ, టేక్ ఏ బుక్. మొన్న నేను మీతో మాట్లాడాను పాజిటివ్ ఎడిక్షన్ అని. ఎడిక్షన్ అంటే నెగిటివ్గా దానికి వాడతాం, కానీ పాజిటివ్గా మాట్లాడండి. ఏదైనా అలవాటు అనమాట, వదిలిపెట్టలేని అలవాటు. లైబ్రరీకి వెళ్ళడం అలవాటు చేసుకోండి, ఒక బుక్ చదవడం అలవాటు చేయండి. యూ రీడ్ ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్, ఎవరైనా సరే. అప్పుడు బిల్ గేట్స్ నుంచి నిన్నటి ముత్యాల రాజు, లేకపోతే సత్యానాథేళ్ళ, వీళ్ళందరూ అన్నది ఒకటే, బుక్ రీడింగ్. నాకు మా లైబ్రరీ దేవాలయం అన్నాడండి. నాకు ఈవేళ ఆశ్చర్యం వేసింది. నేను దిగిన హోటల్లో ఒక లైబ్రరీ ఉంది. ఎంటర్ అయినప్పుడు నాకు నవ్వు వచ్చింది. హోటల్కి వచ్చి లైబ్రరీలో చదివేవాళ్ళు కూడా ఉంటారా అని. నిన్న ఈవినింగు మేము అట్లా బీచ్ పోయి అందరూ వస్తే కనీసం ఒక 15 మంది చాలా సీరియస్గా బుక్ చదువుతున్నారు. మ్యాగజైన్స్ కాదండి, బుక్స్. వాళ్ళు అందరూ కూడా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. నాకు అనిపించింది వన్ డే వాళ్ళు దే రూల్ ద కంట్రీ అండ్ దే రూల్ ద వరల్డ్. విత్ మనీ యూ కెన్ గెట్ యువర్ చైల్డ్ అడ్మిటెడ్ ఇన్ ఎ వెరీ బిగ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ అండి, బట్ నాట్ ద ఫ్రెండ్లీ టీచర్స్. ఈరోజు గవర్నమెంట్ టీచర్స్ అండి. ఈరోజు వాళ్ళు అలా ఉండబట్టి మేమందరూ ఇలా ఉన్నాం. నేను చెట్ల కింద చదివానండి ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఈ చేతితో ఇచ్చింది ఈ చేతికి తెలియకుండా ఉండాలంటే పేదవాళ్ళకి చేయండి, 100 మందిని చదివించండి. విత్ మనీ యూ కెన్ త్రో మనీ అండ్ డూ ఎనీథింగ్ అండి, బట్ నాట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఈ రియల్లో మనకు కావాలి అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వస్తుంది. డోంట్ రియాక్ట్ ఇమ్మీడియట్. తల్లిదండ్రులారా, మీ పిల్లవాడు ఏడుస్తున్నాడు, నాకు ఇది లేకపోతే మాట్లాడని అంటాడు, అల్లరి చేస్తున్నాడు, నాకు సెల్ ఫోన్ కొని వాళ్ళు అంటాడు, వాడు బ్లాక్మెయిలింగ్కి భయపడకండి. ఒక్కటి ఇచ్చామంటే మీరు ఇరుక్కున్నట్టేనండి ఇంకా. అండ్ మీరు కూడా చేయవలసింది, డోంట్ డూ యువర్ ఆఫీషియల్ వర్క్ ఎట్ హోమ్. కొందరు ఇంట్లోకి వచ్చిన పిల్లలు ముందుగా మాట్లాడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఏం చేయండి సార్, మా వాడు ఫీజు కట్టాలి, దరిద్రుడు మన ఫెయిల్ అయ్యాడు, మనం 3 పోయాయంట, బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయో చెప్పట్లేదు. వాడికి ఫ్రెండ్స్ ఉంటారండి, వాళ్ళు చెప్తారు, అరే దీనికి ఇలా వెయ్యి ఆలోచన, నాకు బతకాలని లేదు, నువ్వు ఆఖరి ఉత్తరం రాసిపెట్టు. తల్లిదండ్రుల్ని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు. సో తల్లిదండ్రులారా, నెవర్ ఫైట్ విత్ ద టీచర్స్. సమ్ టీచర్స్ మే రియాక్ట్ నెగిటివ్లీ. అండ్ డిసిప్లిన్డ్ పేరెంట్స్, మీరు ఎంత కల్చర్డ్ ఫ్యామిలీ అయినా ఇంట్లో తాగడాలు ఇట్లాంటివి, పిల్లల ముందు పోట్లాడుకోవడం. అండ్ అట్లాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కోపం ఆవేశం వచ్చినప్పుడు వాడి మాట విని భయపడకండి. మీకు తెలుసు కదా, శ్రీశాంత్ వాడిని పట్టుకుని బజ్జీని ఏదో అన్నాడు, చెంపదెబ్బ కొట్టాడు, మళ్ళీ కొన్నాళ్ళ పాటు రానిలేదు. ఎమోషనల్గా ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడానండి, మీరు చూడండి ఆ కాలేజీలో హీరోల్లాగా దాదాల్లా ఉన్నవాళ్ళు ఇలా జబ్బవీర్చి, వీళ్ళందరినీ మీరు 10 ఏళ్ల తర్వాత చూడండి, ఎక్కడో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కామ్గా ఉన్నవాడు అద్భుతాలు చేస్తాడు. వాడు ఇలాంటి మీటింగులకు వస్తాడు, కింద కూర్చుంటాడు. ఎదుగుతున్న కొద్దీ ఒదుగుతూ ఉండాలంటే అదేనండి. ఇలాంటి వాళ్ళు అదే చరిత్రలో ఉండరండి కొన్నాళ్ళకి. మీ ఎమోషన్స్ అవసరం ఎక్కడ అనేది మీరు దేశం కోసం ఫైట్ చేసినప్పుడు చూపించండి, సాటివాడి మీద కాదు. షేర్ దేర్ ఫీలింగ్స్, రైట్? టీచ్ చిల్డ్రన్ సాఫ్ట్ స్కిల్స్, టీచ్ దెమ్ వాల్యూస్. నెవర్ ఆర్గ్యూ ఆన్ ఎనీ ఇష్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కిడ్స్. మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ మేనర్స్ అండ్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. కల్చరల్ చేంజెస్ భారతదేశంలో, ఒకప్పుడు పేరెంట్స్ ఆర్ రెస్పెక్టెడ్, నౌ నెగ్లెక్టెడ్. 50 ఏళ్లలో టీచర్స్ ఆర్ వాల్యూ, టీచర్స్ ఆర్ అసాల్టెడ్, కొడుతున్నారండి వాళ్ళని. ప్రయారిటీ టు ప్రేయర్స్, ప్రేయర్ నాట్ అలౌడ్. చిల్డ్రన్ ఆర్ ఒబీడియంట్, నౌ పేరెంట్స్ ఆర్ ఒబీడియంట్, భయపడుతున్నారండి.
మొన్న ఒక అబ్బాయి 10th ఫెయిల్ అయితే ఫాదర్ బాగా తిట్టి గెట్అవుట్ అన్నాడు. గెట్అవుట్ అంటావా అన్నాడు. వెళ్ళిపోయాడు. 3 రోజులు రాలేదు, వీళ్ళకి బీపీ షుగర్లు. తర్వాత పోలీస్ సహాయం ద్వారా పట్టుకున్నారు. వాడిని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఎందుకు పారిపోయావురా అంటే చాలా క్యాజువల్గా అవును పారిపోయాను. అది కాదురా అమ్మా నాన్నలు ఎంత బాధపడ్డారు అంటే అవును ఏం చేయమంటావు. 10th ఫెయిల్ అయితే అలా తిడతాడు అన్న. అందుకే చిన్న జలక్ ఇచ్చాను అన్నాడు. జలక్ అండి వాడు. అవి రేబీ శాంపిల్ ఆగే పోతాయి అంటే ఒక్కళ్ళు ఇద్దరు అవ్వడంతో బ్లాక్మెయిల్ చేసి మా కోసం ఎలాగైనా వీళ్ళు రాజీలోకి వస్తారు అని. తప్పండి, అట్లా చేయకండి. రేపు మీ పిల్లలు అంతకన్నా హింసిస్తారు మిమ్మల్ని. బాస్ ఈజ్ రెస్పెక్టెడ్, బాస్ ఈజ్ థ్రెటెండ్. పీపుల్ నో 90% ఆఫ్ ది నైబర్స్. గ్రామాల్లో ఒక ఇంట్లో ఏదైనా జరిగితే అందరూ వచ్చేవారండి 90%. ఇప్పుడు పక్కింటి వాడు కూడా రావట్లేదు. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ పోయిందండి, నాశనం అయిపోయింది. స్మాల్ అత్తల్ని ఇంటికి రాని కోడళ్ళు ఉన్నారండి, మామని ఇంటికి రాని అల్లుళ్ళు. ఏంటి అసలు మీరు ఎవరు, మీకు భవిష్యత్తులో ఎవరుంటారనుకుంటున్నారు? మనం అంతా కూడా నీడ్ బేస్డ్ ఫ్రెండ్సేనండి. ఒకళ్ళంటే ఒకళ్ళకి అవసరాలు ఉద్యోగాల్లో కానీ. లవ్ బేస్డ్ అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మనతో ఉండేది కేవలం బంధువులు ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. రిచువల్స్, పండుగలు పబ్బాలు హైలీ రెస్పెక్టెడ్, నాట్ సీరియస్. ఒక కల్చర్, ఎవరు సార్ భోగి పండగ ఎవడికి ఉంది సార్ అంత టైం అంటాడు. దాని పర్పస్ పిల్లలకి చెప్పాలి. రోల్ మోడల్ పేరెంట్స్కి మిమ్మల్ని కోరేది మీరు మీ పిల్లలు ఎలా ఉండాలని అనుకుంటున్నారో, మీరు గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్పినప్పుడు మీరు అది చెయ్యాలి. ఇక్కడ చూడండి, సన్ సెట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్, డోంట్ స్మోక్. ఆయన తాగుతున్నాడు. ఫాదర్ వై డోంట్ యూ సెట్ గుడ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అన్నాడండి ఆయన. సో నేను మీకు చెప్పే ముందు నేను చెయ్యాలండి. సో కాబట్టి ఇంట్లో తాగడాలు, మీటింగులు, అబద్ధాలు చెప్పడాలు. నాకు తెలిసిన ఒక ఆఫీసర్ సన్ అండి, డబ్బు తెస్తూ ఉండేవాడు. ఏమండి ఇంత డబ్బు ఏంటంటే ఒక బకరాగాడు దొరికాడులే, వాడు ఈ బకరాగాడు ఒకడు ఇలా దొరికాడు ఇలా అది ఇది అంటుంటే ఈ పిల్లలకి ఈ డబ్బు కష్టపడి సంపాదించింది కాదు అని తెలుస్తుందని. ఆ తర్వాత వాడు ఎలా స్పెండ్ చేస్తాడో మనం చూస్తూనే ఉన్నాం. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, చిన్న నవ్వుతో మాట్లాడండి. నాకు దీనికి ఒక చిన్న ఎక్సర్సైజ్ అండి. దీనికి ఒక 2 పేరెంట్స్ స్టేజ్ మీదకి రావాలండి. మహిళా పేరెంట్స్ అయితే మంచిది, కాకపోతే జెంట్స్ అయినా పర్వాలే. సార్ అక్కడ ఒక పేపర్లు పెట్టానండి నేను, పేపర్లు బుక్కు. రండమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. 2 రావాలండి. వచ్చారు అదమ్మా. 3 సరే 1 2 3 మీరు 3 వరుసగా నిలబడండి. వీళ్ళు మా పిల్లలు అనుకోండి, నేను పేరెంట్ని అనుకోండి. నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏమంటే మిమ్మల్ని చదవమన్నానా? నేను చదవమన్నానా? మరి ఎందుకు చదువుతున్నారు? ఈ పేరెంట్కి ఎప్పుడు ఎదుటి వాళ్ళల్లో తప్పు పట్టుకోవాలనిపిస్తూ ఉంటుందండి కదండి. రైట్, కళ్ళజోడు తీసేయచ్చు, ఆ ఫోన్ జేబులో పెట్టుకోండి. రైట్, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలండి. అంటే పేరెంట్స్ ఆర్ టీచర్స్ లీడర్స్ చేసే మిస్టేక్స్ గురించి చెప్పడానికి. 3 కళ్ళు మూసుకోండి అమ్మా. నేను చెప్పినట్టు చేయండి. నేను ఒక్కసారే చెప్తానండి. నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. పేపర్ని మధ్యకు మడవండి. రైట్, త్వరగా చేయాలండి, నాకు టైం కూడా లేదు. ఇంకో మడత పెట్టండి త్వరగా. ఇప్పుడు మధ్యలో చిన్న ముక్క చింపి కింద పడేయండి, త్వరగా చింపాలండి. రైట్, మళ్ళీ మడత విప్పండి. ఇప్పుడు రైట్ సైడ్ ఒక పెద్ద పీస్ చింపండి. కళ్ళు మూసుకోవాలమ్మా, నో చీటింగ్. రైట్ సైడ్ ఒక పెద్ద పీస్ చింపి కింద పడేయండి. అమ్మ కళ్ళు మూసుకుని చేయాలమ్మా. రైట్ అమ్మ, రైట్ రైట్, మళ్ళీ మడత పెట్టండి. ఇప్పుడు మధ్యలో మొక్క చింపండి, త్వరగా చింపండి. ఇప్పుడు ఎడమ చేతి వైపు పెద్ద పీస్ చింపేసి కింద పడేయండి. రైట్, ఇప్పుడు ఆఖరిని కళ్ళు తెరవండి. కాపీ కొట్టకండి పక్క వాళ్ళ దగ్గర, మీ చేతిలో చూపించండి. ఈ 3లో ఏ 2 ఒకలా ఉన్నా 2కి నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర 50 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా ఇప్పిస్తానండి. ఇట్లా పట్టుకోండి అమ్మా. ఇప్పుడు మీ పేరేంటమ్మా? సుమా, మాలతి గాంధీ. సుమా, మాలతి, గాంధీ గారు 3 వచ్చారండి. వీళ్ళ 3లో ఎవరు కరెక్ట్ అండి? సుమ గారా, మాలతి గారా, గాంధీ గారా? గాంధీ గారు ఎవరు కాదు.
సమాజం ఇలాగే అంటుందండి. వాళ్ళు ఏంటి సార్ అట్లా చేస్తారు, ఆవిడ బెటర్ అండి, ఈవిడ కొంచెం బెటర్ అండి. ఇది స్టూడెంట్స్ గురించి, పిల్లల గురించి తల్లిదండ్రులు, టీచర్లు ఇలా అనుకుంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ముగ్గురు బంగారు తల్లులు. ఐఎమ్ ఏ బ్యాడ్ కమ్యూనికేటర్, నాకు మాట్లాడడం రాదండి. నేను 1 కాదండి, 2 కాదండి, 6 తప్పులు చేశానండి. మొదటి తప్పు, స్వరాన్ని పెంచాను. కళ్ళు మూసుకోండి, చెప్పినట్టు చేయండి. మీ పిల్లలతో మాట్లాడి, రాయ్ ఎక్కడ పోతున్నావు అంటే ఇక్కడికే పోతున్నాడు. మీరు ఎలా చదువుతున్నావు, ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు అడగకూడదు. ఎలా చదువుతున్నావు, వాడి దగ్గర నుంచి రెడీగానే ఉంటుంది, బాగానే చదువుతుంది. మీరు క్లోజ్ ఎండ్ క్వశ్చన్స్ అడగకూడదు, ఓపెన్ ఎండ్ అడగాలి. ఎప్పుడు మీ ఎగ్జామ్స్ డేట్ ఎప్పుడు అది డిక్లేర్ చేశారు? అదేమో తెలియదు అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రమాదం. 17th అంటాడు. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ స్వరాన్ని పెంచానండి. కళ్ళు మూసుకోండి, చెప్పిన మాట వినండి. మొన్న ఒక అబ్బాయి అట్లాగే వాళ్ళ ఫాదర్ వచ్చి, సార్ ఏం సార్ వీడి బతుకు, వీడికి ఏం సార్, ఏం చెప్పాలి సార్, గట్టిగా అరుస్తున్నాడు. ఏమయ్యా మీ ఫాదర్ అట్లా అరుస్తున్నాడు? మెంటల్ అండి అన్నాడు. సరే, ఇక్కడ ఏం చేయ, ఫస్ట్ మిస్టేక్ కళ్ళు మూసుకోండి, చెప్పింది. గద్దించి మాట్లాడితే వినే రోజులు పోయేయండి, టీచర్లు కానీ లీడర్లు కానీ, అవి పాతకాలం. రెండో మిస్టేక్, నేను చెప్పినట్టు చేయండి, నేను ఒక్కసారే చెప్తాను, నాకు వేరే పని ఉంది. ఏం రోగం అండి, అర్థమయ్యేదాకా చెప్పాలి. మూడో మిస్టేక్, వాళ్ళు చేస్తున్నప్పుడు చూడలేదు. నాలుగో మిస్టేక్, కన్ఫ్యూజ్ చేశాను. ఐదో మిస్టేక్, స్పీడ్గా చేశాను. ఆరో మిస్టేక్, చెయ్యకూడని తప్పు చేశాను. కమ్యూనికేటర్ పేపర్ని మధ్యగా మడవండి, నిలువుగా మడవాలో అడ్డంగా మడవాలో చెప్పాలి కదా. ఇంకో మడత పెట్టండి, మధ్యలో ముక్క చెప్పండి, ఎక్కడ రైట్ సైడ్ ఓ పేజ్ చెప్పండి, ఎక్కడ పైన కింద. నేను ఎందుకు లేడీస్ అన్నానంటే, లాస్ట్ టైం ఇట్లాగే జెంట్స్ని పిలిచినప్పుడు పేపర్ని మధ్యగా మడవండి, సార్ నిలువుగాను అడ్డంగాను మాట్లాడద్దాను. మధ్యలో ముక్క చెప్పండి, సార్ ఏ సైజు, రూపాయి సైజు మాట్లాడద్దా. పైన ముక్క చెప్పండి, సార్ పైన మాట్లాడద్దాను. ఇక తిక్క పుట్టిందంటే వాళ్ళకి ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎస్, స్ట్రెస్ మేనేజ్మెంట్. మీరు స్ట్రెస్ పడకండి, వాళ్ళకి స్ట్రెస్ కలిగించకండి, సరదాగా ఎంజాయ్ చేయండి, మ్యూజిక్ వినండి, రైట్. అండ్ ఈ భయంకరమైన సీరియల్స్ ఇట్లాంటివి చూడకండి. దెన్ పాజిటివ్ టాక్, పిల్లలతో మాట్లాడేటప్పుడు పాజిటివ్గానే, పిల్లలే కాదు భార్యతోటి భర్తతోటి మాట్లాడేటప్పుడు పాజిటివ్గా ఉండాలి. అండ్ పిల్లల్ని మాత్రం నెవర్ కంపేర్ విత్ అదర్స్. వాడిని చూసి నేర్చుకో, ఆ అమ్మాయిని చూసి నేర్చుకో అంటే ఆ అమ్మాయిని చూడడం వల్లే ఫెయిల్ అయ్యాను అంటాడు వాడు. అవి ఎందుకు అనాలి? దాని ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కోపం, ఆవేశం, ఉద్రేకం వచ్చినప్పుడు మీరు రిలాక్సేషన్ ఇవన్నీ చేస్తే అవసరమే ఉండదండి. అండ్ క్రియేట్ కాన్ఫిడెన్స్ అండి మీ పిల్లలకి. మీరు అక్కడ చూడండి, ఓ 97 ఏళ్ళు ఆవిడ కొడుకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ టాక్, టచ్, టైం, ట్రస్ట్, టీచ్. ఈ మొదటి అక్షరాలన్నీ కలిపితే రెస్పెక్ట్ అని వస్తుందండి. రోల్ మోడల్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్, పాజిటివ్ టాక్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేట్ కాన్ఫిడెన్స్, టాక్, టచ్, టైం, ట్రస్ట్. టాక్ అంటే రోజు కొంతసేపు మాట్లాడండి. మీ అబ్బాయి మీతో మాట్లాడడం మానేస్తే, మీ అమ్మాయి మీతో మాట్లాడడం మానేస్తే ఒక ప్రమాదమైన సిగ్నల్ ఏంటంటే ఆ అమ్మాయికి ఇంకెవడో దొరికాడు. నాకు టైం లేదు అనకండి. రెండవది టైం. ఆ మధ్య ఒక అమ్మాయి ఫాదర్ని మీతో మాట్లాడాలంటే టైం లేదన్నాడు. ఆ అమ్మాయి వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళతో టైం తీసుకుంది. ట్రస్ట్, నమ్మండి మీ పిల్లల్ని. టచ్, ముట్టుకోండి. వాళ్ళు ముట్టుకున్నా మీకు ఆనందంగా ఉంటుంది. పిల్లవాడు వచ్చి డాడీ ఈరోజు మా స్కూల్లో ఏమైందంటే ఎంజాయ్ చేయాలి. వదిలిపా అన్నాం అనుకోండి, వాడు ఎంత వర్రీ అవుతాడండి, వాడికి ఉండేది ఒకే డాడీ. ఇట్లా అన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. ట్రస్ట్. సో దట్ ఈస్ ది థింగ్ అండి. వాళ్ళకి రెస్పెక్టా కాదు, రెస్పెక్ట్ దైర్ చైల్డ్హుడ్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఇట్లాంటిదే ఛాలెంజింగ్ ఇది ఆయన పెడుతూ ఉంటాడు. పేరెంట్స్ కోసం మీరు చేయాలి అన్నాడు ఆయన. అరే చాలా సంతోషం. మరోసారి మనం కలుసుకున్నప్పుడు అన్నీ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.